గీత, మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి, సరేనా? అలాగే అక్క, ఎప్పుడు ఇట్లనే కలిసి ఉంటాం. ఏం కూర వండినావు నువ్వు? నేను చికెన్ వండినా అక్క. చికెనా? నాకు ఎంత ఇష్టమో చికెన్. రేపు బగారా చేసుకుందాం అక్క. బిర్యానీ కూడా చేసుకున్నాం, మంచిగా తిన్నా. నేను మంచిగా చేస్తా. దమ్ బిర్యానీ చేసుకున్నాం. సరే, ఎప్పుడు ఇలాగే ప్రేమగా ఉండాలి. అలాగే చూసుకుంటురా? అవునత్తయ్య. మీరు మన పండక్కి చీరలు తెమ్మన్నారుగా, తెచ్చిన చీరలు ఊక గుంచుకుంటా ఉంటారు. చీరలు ఎన్ని తెచ్చినా మీకు సరిపోవు చీరలు. సరే తరలే. నువ్వే తెచ్చావా? నేనే తెచ్చిన. ఇంకా వాళ్ళు వస్తారు మరి. చీరలు తెచ్చింది కూడా నమ్మరా మీరు? ఇగో ఇగో ఇది పెద్దదాని కాబట్టి ఇది దీనికి ఇస్తున్నా. నువ్వు చిన్నదాని కాబట్టి నీకు ఇది ఇస్తున్నా. తీసుకోండి చిరప్పటి. దానికేమో అది ఇచ్చినావు, నాకేమో నాకు ఇది కావాలి. అది బాగానే బాగాలేదు. దానికేమో అది ఇచ్చినావు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. బాగాలేదేమో నాకు ఇచ్చినావు. ఏంటక్క, అత్త నాకు ఇచ్చిందిగా చీర, నువ్వు తీసుకుంటావు. ఇది నాదే, నాకు లేదు, నాకు కావాలి. నాకు నచ్చింది. చీరలు కావాలా? మొక్కలకి ఏం ఉత్సాహం అండి, పనికిమాలిన ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే కొంప ఊచుకున్నది మనం. మీకు అసలు ఏమో పోనీ అని పంటకి అత్తయ్య చీరలు లేండి అంటే నేను తీసుకొచ్చిన చీరలు మీరు ఇట్ట కొట్టుకుంటారని అసలు నాకు తెలవదు. అసలుగా కోతికి కొబ్బరి చిప్పలు ఇచ్చినట్టే కొట్టుకుంటారు అని అసలు ఎప్పుడు చూడలేదు మీరు చీరల మొఖాలు. ఇద్దరు మా ఇద్దరు పొయ్యికి ఇచ్చుకుంటా కానీ ఇంకోసారి చీరలు చేస్తే నాకు చెప్తుంటే నేను కొట్టుకోవాలి. ఇక ఇద్దేంటి అసలుగా మీకు చీరలు వద్దే మధ్యగానే. అమ్మమ్మ తాతయ్య అని కూడా ఏడుగు. అమ్మమ్మ గారు, తాతయ్య గారు, నా కోసం తెచ్చిన చీరలు బిడ్డలకి ఇస్తావు. వీళ్ళ దినాలు చెయ్యో వీళ్ళకి చీరలు కర్మాంటికి తెచ్చిన అమ్మో. అసలు నేను ఉండదని ఉండక చీరలు తెచ్చిన అమ్మ. వీళ్ళు ఇంట్లో కొడతారని నాకు తెలియదు అమ్మో. ఇంకోసారి ఏం యాక్షన్ తీసుకోమంటావు? పాప ఇష్టం వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి. దీనికి విజిల్ ఒకటే సరిపోతుంది. బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే.